వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గ్రామ సభల్లో రేషన్ దరఖాస్తులు జనవరి 26 నుంచి కార్డుల జారీ. కొత్త వైరస్ హెచ్ఎంపీవీపై ఆందోళన వద్దు, దేశంలోకి వ్యాపించలేదు, కేంద్ర ఆరోగ్య అధికారి వివరణ. దట్ ఈజ్ లోకేష్, విద్యార్థిని సమస్య చెప్పిన గంటల వ్యవధిలో సీసీ కెమెరాలు. ఢిల్లీని కప్పేసిన పొగమంచు, 6 విమానాలు క్యాన్సిల్, 123 విమానాలు ఆలస్యం. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిని కంప్యూటరీకరించి అర్హులకు 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. విధి విధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాల్ని పౌర సరఫరాల శాఖ 1-2 రోజుల్లో ప్రకటించనుంది. దరఖాస్తులను 15వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్తో సహా చైనాలో ఇటీవల పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ దేశ ప్రజలకు భరోసానిచ్చింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటువంటి కేసులను సమర్థంగా ఎదుర్కోగల యంత్రాంగం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. విజయవాడ పాయకాపురం విద్యార్థిని ప్రస్తావించిన సమస్యకు గంటల వ్యవధిలోనే మంత్రి లోకేష్ పరిష్కారం చూపారు. నిన్న మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం వేళ కాలేజీ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విద్యార్థిని రమ్య మంత్రిని కోరారు. దీంతో రాత్రికి రాత్రే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. విద్యార్థులకు ఏవైనా సమస్యలున్నాయేమో కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని లోకేష్ సిపిని ఆదేశించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు పొగమంచు వల్ల ల్యాండింగ్కు అనుకూలించక 6 విమానాలు రద్దు కాగా 123 సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. సరాసరి ఫ్లైట్ ఆలస్యం 18 నిమిషాలు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఇలాగే 48 విమానాలు రద్దు కాగా 564 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. అటు వాయు నాణ్యత పూర్ కేటగిరీలో ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.